అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశం యొక్క మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప ఇస్లామిక్ పండితులు మరియు విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మౌలానా ఆజాద్ గారు నవంబర్ 11న 1888లో మక్కాలో జన్మించారు. ఆయన మానవ ఏకత్వానికి ప్రతీకగా, జ్ఞానానికి దీప్తిగా నిలిచారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ గారి పక్కన నిలబడి అహింసా సిద్ధాంతంతో ప్రజలను చైతన్యపరిచారు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశపు మొదటి విద్యామంత్రిగా ఆయన విద్యా వ్యవస్థకు కొత్త దిశ చూపారు. విద్య మనిషిని బంధనాల నుండి విముక్తి చేస్తుంది అని నమ్మేవారు. ఆయన స్ఫూర్తితోనే యూజీసీ, ఐఐటి, ఐఏఎస్సి, ఐసిసిఆర్ వంటి గొప్ప విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ఆయన సేవలు కేవలం విద్యారంగానికి పరిమితం కాలేదు, ఆయన దేశ ఏకత్వానికి అచంచలమైన ప్రతీక. ఆజాద్ గారు ద్విజాతి సిద్ధాంతం, టూ నేషన్ థియరీ, అంటే హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అనే సిద్ధాంతానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హిందువులు, ముస్లింలు రెండు వర్గాలు, రెండు జాతులు కావు, రెండు విశ్వాసాలు కలిగిన ఒకే జాతిగత సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పారు. రెండు విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకే జాతికి చెందిన వారవుతారు. విశ్వాసం మారితే జాతిగత సంబంధం మారదు అనే విషయాన్ని ఖురాన్ ఆధారంగా ఆయన బలంగా వాదించారు. ఆయన అభిప్రాయం ప్రకారం విశ్వాసం అనేది మనసు, ఆత్మతో సంబంధమైంది కానీ మానవ సంబంధాన్ని మార్చే అంశం కాదు. మనిషి మతం మారినప్పటికీ మానవత్వం మారదు అని నమ్మేవారు. అందుకే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోవటాన్ని ఆయన సుతరము అంగీకరించలేదు. ఆయన ముస్లిం సమాజంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొన్నప్పటికీ తన రాజకీయ జీవితం, ఖ్యాతి అన్నిటినీ పణంగా పెట్టి ఆయన దేశ ఏకత్వం కోసం నిలబడ్డారు. ఈ నేల మనందరిది, ఈ సంస్కృతి మనందరిది అని గట్టిగా నమ్మేవారు. ప్రతి సంవత్సరం నవంబర్ 11న ఆయన జ్ఞాపకార్థం జాతీయ విద్యా దినోత్సవం, నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాం. ఆయన దృష్టిలో విద్య అంటే కేవలం ఉద్యోగ సాధనం కాదు, మనిషిని చైతన్యవంతుడిగా, సమాజాన్ని సమానత్వంతో నింపే శక్తిగా భావించారు. కాబట్టి కుల, మత, వర్గాలకు అతీతంగా మనమందరం ఒకే మానవ జాతికి చెందిన వారమని గుర్తుంచుకొని ప్రేమ, సఖ్యత, ఏకత్వంతో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్.